Hi students, very good morning sir. Welcome to Kishinder ఆన్లైన్ అకాడమీ. ఈ రెండు రాష్ట్రాల్లోనే ఒక టాప్ మోస్ట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులందరికీ క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి. ఆఫ్లైన్లో నోటిఫికేషన్ వచ్చిందంటే ఆఫ్లైన్లో చాలా టైం పడుతుంది. ఎగ్జామ్ అనేది విత్ ఇన్ 40 days 45 daysలో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ మూమెంట్లో చాలా మంది విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మార్కెట్లో రకరకాల యాప్లు ఉన్నాయి. ఎవడేందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మారుమూల సైత విద్యార్థులకు కూడా మన క్లాసెస్ అందించాలనే ఉద్దేశంతో టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ద్వారా మన కిషిందర్ ఆన్లైన్ అకాడమీ మీ ముందుకు వస్తుంది. మన కిషిందర్ ఆన్లైన్ అకాడమీ యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క అకాడమీ గురించి తెలియపరచండి సార్. టోటల్ ఎనఫ్ సార్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా రెండు రాష్ట్రాల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, డిఎస్సి కానీ రెండు రాష్ట్రాల్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ క్లాస్ నుండి బిట్టు లేనిది పేపర్ ఉండదు సార్. అలాగా మీకు క్లాసెస్ ఉంటాయి. మనం ముఖ్యంగా సార్ ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలు సంఘటన యొక్క టాపిక్ లో భాగంగా 2024 సంవత్సరం 2024 సంవత్సరం సార్ జనవరి ఇక్కడ కరెంట్ అఫైర్స్ సార్. ఇది కరెంట్ అఫైర్స్ జనవరి యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క క్లాస్ సార్. మనకి ఇది కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేసుకోండి సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. మనం 2024 కరెంట్ అఫైర్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది జనవరి కరెంట్ అఫైర్స్. చాలా జాగ్రత్తగా వినండి సార్. ప్రతి క్లాసు కూడా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ బ్రహ్మోస్ ఏరోస్పేస్ డిప్యూటీ యొక్క సిఇఓ సంజయ్ జోషి రాసిన యొక్క నవల సార్ ఇది. ఏక్ సమదార్ మేరే అందర్ అనే యొక్క నవల రచయిత ఎవరు సార్ అంటే ఈయన సంజీవ్ జోషి అనే వ్యక్తి సార్. ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ అడుగుతాడు, ఈ నవల ఎవరికి సంబంధించింది, ఈ నవల రచయిత పేరేమిటి, ఈ మధ్యనే సంజీవ్ జోషి రాసిన నవల ముఖ్య ఉద్దేశం ఏంది, రక్షణ రంగం యొక్క నిపుణత పైన సృజనాత్మకమైన యొక్క శైలి పైన ఈయన ఈ నవల రాశారు. బ్రహ్మోస్ సార్. ఇది బ్రహ్మోస్ అనే యొక్క మిసైల్ భారత్ లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ రెండు నదుల యొక్క పేరు మీద ఇండియా రష్యా ఒక ఉమ్మడిగా నిర్మించిన యొక్క మిసైల్ సార్ ఇది బ్రహ్మోస్ అనే యొక్క క్షిపణి. ఈ క్షిపణి సార్ ఇది మరి ముఖ్యంగా భూమి ఉపరితలం మీద ఉన్న యొక్క శత్రు పైన ఇది యుద్ధం చేస్తుంది. ఉపరితలం నుండి ఆకాశానికి వెళ్ళి యుద్ధం చేస్తుంది. సముద్రంలో అంటే సముద్రంలో సార్ ఇక్కడ ఒక నౌకల మీద ఇక్కడ సార్ ఒక యుద్ధ నౌకల మీద ఉండి కూడా శత్రుపై ఇది దాడి చేయగలుగుతుంది సార్. 3 రకాలుగా శత్రువుని ఇక్కడ చీల్చి చెండాడుతున్న యొక్క మిసైల్ అంటే బ్రహ్మోస్ అనే యొక్క మిసైల్ సార్. ఇక్కడ అవసరం అనుకుంటే భూమి మీద ఉన్న యొక్క శత్రుపై యుద్ధానికి వెళ్తుందండి. అవసరం అనుకుంటే అంటే ఆకాశానికి వెళ్ళి శత్రుపై దాడి చేస్తుంది. సముద్రంలో యుద్ధ నౌకల మీద ఉండి కూడా దాడి చేస్తుంది. 3 రకాలుగా శత్రుపై ఇది దాడి చేస్తుంది. మనం రష్యా ఉమ్మడిగా నిర్మించిన మిసైల్ అంటే బ్రహ్మోస్ అండి. మనం ఫ్రాన్స్ ఇక్కడ ఉమ్మడిగా నిర్మిస్తున్న యొక్క మిసైల్ అంటే అది మైత్రి అనే యొక్క క్షిపణి సార్. మైత్రి క్షిపణి అంటే ఇండియా సార్. ఇది ఫ్రాన్స్. బ్రహ్మోస్ అంటే ఇండియా రష్యా. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్.
దీని పరిధి ఈ మధ్య పెంచడం జరిగింది సార్. గతంలో దీని పరిధి 200 ఒకే 290 కిలోమీటర్లు ఉండే 290 నుండి 450 కిలోమీటర్ల వరకు ఇక్కడ పెంచిన యొక్క సంఘటన సార్. రేపోటీ పరీక్షలు ఆడుతున్నారండి. బ్రహ్మోస్ క్షిపణి యొక్క ఒకే సిఇఓ డిప్యూటీ సిఇఓ ఎవరు ఇక్కడ లేదా సంజీవ్ జోషి రాసిన యొక్క నవల పేరేంది? ఏక్ సమ్దార్ మేరే అందర్, ఏక్ సమ్దార్ మేరే అందర్ యొక్క నవల ఒకే రచయిత యొక్క పేరేమిటి? ఈ లెవెల్లో రేపోటీ పరీక్షల్లో ఇక్కడ నుండి మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే, 2024 సార్. ఇక్కడ ఈ 2024 సంవత్సరం ఈ జనవరి ఇక్కడ మాసంలో సార్ కామరోస్ అనే కంట్రీ, ఈ కామరోస్ అనే కంట్రీకి సార్ ఇక్కడ ఒక నూతన అధ్యక్షుడిగా అంటే మరొకసారి దాదాపు సార్ ఇక్కడ 4 సార్లు ఇక్కడ సార్ ఇక్కడ 4 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి అజాలి అసోమాని సార్. ఇక్కడ ఈ అజాలి అసోమాని 4 సార్లు ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇతను కామరోస్ అనే కంట్రీ ఈ మధ్యనే సార్ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 29 నాడు WTOలో సార్ ఇక్కడ WTOలో 166వ దేశంగా సభ్యత్వాన్ని స్వీకరించిన యొక్క కంట్రీ అంటే కామరోస్ అనే కంట్రీ. కొన్ని సందర్భంలో సార్ వివిధ అంటే ఈ 2024లో ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 దేశాల యొక్క 40 దేశాలకు ఎన్నికలు ఇలా జరగబోతున్న యొక్క నేపథ్యం. ఇలాంటి యొక్క నేపథ్యంలో సార్ ప్రధానంగా మనకు అంటే 4 లేదా 5-6 దేశాలు అంటే 4 దేశాల యొక్క నూతనంగా ఎన్నికైన యొక్క అధ్యక్షుల పేర్లు ఇచ్చి ఇందులో సరైన వారెవరు, ఇందులో సరికాని వారెవరు, గతంలో మనకి ఎగ్జామ్ పాయింట్ అవుట్ లో బేసిక్ నాలెడ్జ్ బిట్లు అడిగేది. ఎగ్జాంపుల్ కామరోస్ యొక్క ప్రెసిడెంట్ పేరు అడిగేది. ఓకే, ఆ తర్వాత కామరోస్ ప్రెసిడెంట్ తో సంబంధం లేని అంశం అడిగేది. ఇప్పుడు ఏమంటాడు సార్ 4 వేరు యొక్క మల్టిపుల్ చాయిస్ అక్కడ పెట్టి ఏబి రైటా ఏబిసి రైటా అన్ని సరైనవేనా, ఇందులో సరికాని ఏది ఈ లెవెల్లో పోటీ పరీక్షలు మనకి అడుగుతున్న యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఈయన కామరోసు అధ్యక్షుడిగా అజాలి అసోమాని దాదాపు ఇతనికి 63% ఇక్కడ ఓట్లు ఇక్కడ లభించిన యొక్క సంఘటన సార్. ఓకే, ఎన్నోసారి ప్రెసిడెంట్ అండి. ఓకే, షేక్ హసీనా బంగ్లాదేశ్ ఆమె 5వసారి ప్రధానిగా ఎన్నికైంది. వ్లాదిమిర్ పుతిన్ రష్యాకు 5వసారి ఆయన ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఓకే సార్, పాకిస్తాన్ కు షబాజు షరీఫ్ 2వసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఓకే సార్, ఇక్కడ అజాలి అసోమాని కామరోస్ యొక్క కంట్రీకి 4వసారి ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఓకే సార్, 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ ఇక్కడ సర్వీసులో ఉండొచ్చండి. ఓకే, ఆడ ఉన్న ఉద్యోగాలు 800 ఉద్యోగాలు లేదా 600 పోస్టులు అక్కడ 5 లక్షల మంది రాస్తుర్రా, నాకేడొస్తా అనుకోదు. అక్కడ 5 లక్షల మందిలో దాదాపు 4,80,000 మంది ఒట్టిగా అప్లై చేసే బ్యాచ్ ఉండదు. పోటీ 20,000 మంది ఉంటది. 10,000 మంది ఏం ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అర్థం కాదు. నీకు ఎవడు పోటీ కాదు, నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే సాటి. నీ రేపటి విజేత ఇక్కడ నువ్వే. అలా ఉండాలి నీ ప్రిపరేషన్ అనేది ఇక్కడ. అందుకే ఓపికతో ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ కాండి. ఈసారి కిషిందర్ యొక్క ఆన్లైన్ అకాడమీ స్టూడెంట్లు ఇక్కడ ప్రభంజనం సృష్టించాలి. ఓకే, ఆ లెవెల్లో ఈ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి B2 అనేది బయటికి పోస్తారు పోటీ పరీక్షల్లో. ఓకే.
మరొక అంశం సార్. ఏంటి సార్ అంటే ఇక్కడ ఈసారి 2020 అంటే 1950 సార్. ఇక్కడ ఈ 1950 జనవరి 26 సార్. ఇక్కడ ఇండియా తొలి రిపబ్లిక్ వేడుకలకు మేఘావతి, ఈ మేఘావతి సుకర్ణో ఇండియా తొలి రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథి. ఈయన ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సార్. 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అండి అబ్దుల్ ఫతా ఆల్ సిసి ఈజిప్టు అధ్యక్షుడు. ఈయన భారత రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. 2024 భారత రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథిగా ఇమాన్యుయల్ మాక్రాన్ సార్. ఇక్కడ మన ఇండియా ఆనవాయితీ పరంగా ఎవరీ ఇయర్ భారత రిపబ్లిక్ వేడుకలకి మనం చీఫ్ గెస్ట్ లా పిలిపించుకుంటాం సార్. ఇప్పటికీ ఫ్రాన్స్ నుండి 6 అధినేతలు కూడా కొన్ని రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది సార్. ఈసారి ఇమాన్యుయల్ మాక్రాన్ భారత రిపబ్లిక్ వేడుకలకైనా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈయన ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు. ఈసారి సార్ రిపబ్లిక్ డే వేడుకల యొక్క థీమ్ సార్ ఇది. ఈ యొక్క థీమ్ లో అంటే ఏంది సార్, ఇక్కడ ఈ డెమోక్రసీ థీమ్ పై పట్టికలో మొదటి స్థానం ఇక్కడ నిలిచింది సార్. మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్ పై పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన యొక్క రాష్ట్రపతి పరేడ్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న యొక్క రాష్ట్రం అంటే అది సార్ ఏ రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్. సెకండ్ అంటే సార్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ రాష్ట్రం. థర్డ్ అంటే సార్ ఇక్కడ థర్డ్ ఇక్కడ ఒడిషా స్టేట్ సార్ ఇది. ఫోర్త్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఫోర్త్ ప్లేస్ లో ఉన్న సంఘటన సార్ ఏపీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది. రాష్ట్రపతి పరేడ్ వేడుకల్లో మరి ఇక్కడ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న యొక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ సార్. ఇక్కడ డిజిటల్ విద్యా రంగంలో ఎలా ముందుకెళ్ళాలి, డిజిటల్ విద్యా రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రమోట్ చేయాలనే యొక్క అంశం పైన ఆ యొక్క శకటాన్ని డిజైన్ చేయడం జరిగింది. రేపు పోటీ పరీక్షల్లో మన గ్యారంటీగా అడుగుతాడు సార్ 2024 యొక్క రిపబ్లిక్ వేడుకల్లో రాష్ట్రపతి పరేడ్లో బెస్ట్ శకటం ఏది, లేదా ఈసారి భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన యొక్క వ్యక్తి పేరేమిటి? ఈ లెవెల్లో రేపు పోటీ పరీక్షల్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఈ యొక్క ఏరియా నుండి. మరొక అంశం సార్ ఇక్కడ 2024 సంవత్సరం ఇది జనవరి మాసంలో సార్. జనవరిలో బంగ్లాదేశ్ తో 15 సంవత్సరాల పాటు గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క కంట్రీ సార్ అంటే ఇది ఖతార్ కంట్రీ. ఖతార్ సార్ ఇది ఒక గల్ఫ్ కంట్రీ సార్. ఖతార్ ఇది. ఖతార్ క్యాపిటల్ ఇక్కడ దోహా అండి. ఇక్కడే 2022లో వరల్డ్ కప్ ఫుట్బాల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. ఇక్కడ ఈ యొక్క ఖతారు దేశంలో మరి ముఖ్యంగా సార్ ఈ మధ్యనే భారత నౌక అధికారులు కొన్ని విషయాల్లో తప్పు జరగడంతో అంటే నావిక అధికారులు ఇక్కడ గతంలో ఖతార్ ప్రభుత్వం ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేసింది కొన్ని తప్పిదాల వల్ల. అయితే వీళ్ళకు మరణ శిక్ష విధిస్తే నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 12 నుండి 14 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ యొక్క పర్యటన సందర్భంగా ఆ మరణ శిక్ష నుండి మన యొక్క భారత నావిక అధికారులను అక్కడ విడుదల చేయించడం జరిగింది. ఖతార్ అనగానే ఇలా క్యాజువల్ సార్. ఈ మధ్యనే ఏ గల్ఫ్ కంట్రీ భారతీయ నావిక అధికారులకు మరణ శిక్ష విధించి అంటే ఆ శిక్షను వెనుకకు తీసుకోవడం జరిగింది.
ఇలా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. లేదా ఈ మధ్యనే బంగ్లాదేశ్ తో 15 ఏళ్ల పాటు గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క కంట్రీ పేరేమిటి? ఈ లెవెల్లో అడుగుతాడు సార్. బంగ్లా అనగానే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పెట్టండి. 2024 జనవరి 7 నాడు 12వసారి బంగ్లా పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే అవామీ లీగ్ పార్టీ అత్యధికంగా మెజార్టీ సాధించింది. 5వసారి షేక్ హసీనా, ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లా యొక్క జాతిపిత షేక్ హసీనా లాస్ట్ ఇయర్ టైమ్ మ్యాగజైన్ ఇయర్ ఆఫ్ ది పర్సన్ కూడా ఈమెను షేక్ హసీనాను ఎంపిక చేయడం జరిగింది సార్. ఓ కంట్రీ తీసుకున్నప్పుడు లేటెస్ట్ యొక్క అంశాలు అక్కడ ఏమున్నాయి, ఏ అంశాలపై రేపు ఎగ్జామ్ లో ఫోకస్ చేసే అవకాశం ఉంటది. పేపర్ చూసాం సార్, పేపర్ లో అన్ని అంశాలు కవర్ కావండి. రెగ్యులర్ పేపర్ లో కొన్ని కవర్ అవుతుంటాయి అక్కడ. ఓకే, ఆ పేపర్ లో ఎంత పెద్దగా ఉంటది, ఏం చదవాలి మనకు అర్థం కాదు. మ్యాగజైన్ ఉంటే బయట ఏ ఒక్క మ్యాగజైన్ కూడా అక్కడ అన్ని రీసెంట్లీ ఫ్లాప్ అయిన సంఘటన సార్. అందుకే క్లాస్ వినండి సార్. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు నేర్చుకోవాలి, ఎక్కడ ఎగ్జామ్ లో ఏ అంశంపై రేపు ఫోకస్ చేస్తాడు. ఈ 2 రాష్ట్రాల్లో ఏ ఎగ్జామ్ రాసినా జీకే కరెంట్ అఫైర్స్ నీకు టోటల్ ఎనపు. జీకే అంటే సార్, బంగ్లాదేశ్ క్యాపిటల్ అంటే జీకే అమ్మా. బంగ్లాదేశ్ ఏ ఇయర్ లో ఏర్పడిందంటే జీకే అమ్మా. కరెంట్ అఫైర్స్ అంటే ఈ మధ్యనే ఎన్నో విడత బంగ్లాకి ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. షేక్ హసీనా బంగ్లాకి ఈమె ఎన్నోసారి ప్రధానికి ఎన్నికైంది. ఈ మధ్యనే బంగ్లాదేశ్ ఏ దేశంతో 15 ఏళ్ల పాటు గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ లెవెల్లో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు మనకు అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ 2024 సంవత్సరం సార్, ఇది జనవరి మాసంలో నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని సార్ ఇక్కడ బులందర్ షార్ లో 19,100 కోట్ల రూపాయల యొక్క విలువైన ప్రాజెక్టులకైనా కొన్నిటిని శంకుస్థాపన చేశారు, కొన్నిటిని ప్రారంభించారు సార్. అది మరి ముఖ్యంగా సార్ ఇక్కడ విభిన్న ప్రాజెక్టులు సార్. ఇది రైల్వే కనెక్టివిటీ, రోడ్డు రవాణా, చమురు మరియు గ్యాస్ మరియు పట్టణాభివృద్ధి వంటి కీలకమైన యొక్క రంగాలకైనా నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ రైల్వే కనెక్టివిటీ మెరుగుదలలో ఇక్కడ సార్ ప్రధానంగా న్యూ కుర్జా నుండి న్యూ రేవారి మధ్య 173 కిలోమీటర్ల వరకు డబుల్ లైన్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ ఇక్కడ జాతికి అంకితం చేయడం జరిగింది సార్. ఇక్కడ పోటీ పరీక్షల్లో అడుగుతాడమ్మా. 2024 సంవత్సరం జనవరి మాసంలో నరేంద్ర మోడీ 19,100 కోట్ల యొక్క రూపాయలతో విలువైన మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది? ఇలా అడుగుతాడు సార్. ఇదే రీసెంట్లీ ఉత్తరప్రదేశ్ లో శ్రీ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా మోడీ ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడే సార్ లక్నోలో 700 ఎకరాల విస్తీర్ణంలో ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఇక్కడే నిర్మిస్తున్న యొక్క సంఘటన సార్. ఈ దేశంలో ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఉంది, ఈ దేశంలో ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది, ఈ దేశంలో అత్యధికమైన యొక్క ఒకే అసెంబ్లీ స్థానాలు కలిగిన యొక్క రాష్ట్రం కూడా యూపీ రాష్ట్రం సార్. ఇక్కడ ఒకే ఉత్తరప్రదేశ్. అదే విధంగా సార్ ప్రధానంగా ఈ దేశంలో సుమారు అత్యధికంగా లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. ఈ దేశంలో అత్యధికంగా రాజ్యసభ ఎంపీలు సార్. ఇక్కడ రాజ్యసభ ఒకే ఎంపీలు కలిగిన యొక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. ఈ రాష్ట్రంలో మొత్తం 75 జిల్లాలు సార్. ఇక్కడ 75 జిల్లాలు ఉంటాయి. భారతదేశం పంచదార పాత్ర అని కూడా ఈ రాష్ట్రాన్ని పిలుస్తున్నారు సార్. ఉత్తరప్రదేశ్ యొక్క
రాష్ట్రాన్ని ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఎన్ని అసెంబ్లీ స్థానాలండి? 403 అండి. ఇండియా దేంట్లో థర్డ్ ఉందండి? ఎయిడ్స్ లో దేంట్లో? ఓకే, 0 డిజైన్ బై కంట్రీ ఏదండి? ఏ దేశం అండి? ఇండియా. దేంట్లో పోతుందండి? బ్లాక్ మనీ. ఓకే, 40 ఆర్టికల్ ఏం చెప్తుందండి? గ్రామ పంచాయతీ. 3 ఆర్టికల్ ఏం చెప్తుందండి? నూతన రాష్ట్రాల యొక్క ఏర్పాటు పైన. ఓకే, యూపీ నుండి జిఎస్ పరంగా, జీకే పరంగా, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఒక్క బిట్ కూడా మీది మిస్ కాదు. మీరు ఈసారి ఒక విజేతలుగా నిలబడగలగాలి. ఈసారి మీరు ఒక విజేతలుగా ఉండాలి ఈ యొక్క పోటీ పరీక్షల్లో. ఓకే, ఇది కాంపిటేటివ్ సార్. డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు. ఒకసారి ఒక నోటిఫికేషన్ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్ లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ నోటిఫికేషన్ లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఇక్కడ ఉండాలి సార్. ఓకే, మరో